ప్రభువునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరున మీ అందరికీ ప్రభువైన యేసు నామమున శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. క్రైస్తవ బిడ్డలైతే మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రియులారా, ఈరోజు కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు అని లేఖనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు తన చేతి పని అయిన ఈ మనుషులను రెండు రకములుగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మొదటిది, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రెండవది, మనలను దర్శిస్తూ ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు మనుషుల ఎడల దేవుడు జాలిపడుతూ ఉన్నాడు. కీర్తనకారుడు కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనంలో రాశాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు దేవుడు మనలను ఆదరించుచున్నాడని 66వ అధ్యాయం యెషయా గ్రంథంలో 13వ వాక్య భాగంలో వ్రాయబడింది. సృష్టికర్త అయినటువంటి దేవుడు పరలోకమందున్న మనందరికీ తండ్రి అని యేసుప్రభు వారు మనకు ప్రార్థన నేర్పించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 8 మంది అన్నదమ్ములలో చిన్నవాడైన దావీదు, యెహోవా నాకు చేసిన ఉపకారములలో దేనిని మరొకము, ఆ ఉపకారములన్నిటిని బట్టి నేను ఆయనను స్తుతిస్తూ ఉన్నాను అని కీర్తనకారుడు 103వ కీర్తనలో తెలియజేశాడు. ఒకానొక సందర్భంలో ప్రవక్త అయినటువంటి సమూయేలు యెషయి అనేటువంటి ఇంటికి వచ్చినప్పుడు వారి కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించాలని దేవుని వలన ఆజ్ఞ అయింది. వారిలో ఒకరిని అభిషేకించడానికి యెషయి కుటుంబానికి వచ్చాడు. ప్రవక్త అడుగుతున్నాడు యెషయి అనేటువంటి భక్తుణ్ణి, నీ కుమారుని ఇక్కడ తీసుకొచ్చి నిలువబెట్టు, వారిలో ఒకరిని నేను రాజుగా అభిషేకించబోతున్నాను అని తెలియజేసినప్పుడు ఆ యెషయి అనేటువంటి భక్తుడు తన 7 కుమారులను పిలిపించి వరుసగా నిలువబెట్టాడు. కానీ దేవుడు ఆ 7లో ఎవరిని ఎంచుకోలేదు. అప్పుడు ప్రవక్త అడుగుతున్నాడు, యెషయి, నీకు 7 కుమారులే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అని. అప్పుడు కడసారి వాడైనటువంటి దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు అని అక్కడ ఉంచాడు. కన్న తండ్రి ఈ దావీదు అనేటువంటి భక్తుని ప్రక్కన పెట్టాడు, మర్చిపోయాడు ఒక మాట చెప్పాలంటే. కానీ దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకొని మరి దావీదును పిలిపించి దావీదును దేవుడు రాజుగా మరి అభిషేకించాడు. ఒక వాక్యంలో ఈ రీతిగా రాయబడింది, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారైన మరుచుదురు గాని నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కియున్నాను అని యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాల్లో రాయబడి ఉంది. అవును, కన్న తండ్రియే మరి నాకు 8 మంది కుమారులు ఉన్నారు, ఈ చివరి వారిని కూడా నిలవబెట్టాలి, దేవుని ఎన్నిక ఎవరి మీద ఉన్నదో అని ఆలోచించలేదు. 7 కుమారులు ఆరోగ్యవంతులు, బలవంతులు, సైన్యంలో పనిచేసేవారిని మాత్రం నిలవబెట్టాడు. దావీదును మాత్రం కడసారివాడు, చిన్నవాడు, గొర్రెలు కాసుకునేవాడు అని నిర్లక్ష్యం చేసి ఆ చిన్న కుమారుని ప్రక్కన పెట్టాడు. కానీ దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దావీదును అభిషేకించాడు, రాజును కూడా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను,
ఆయన కృప నిరంతరముండును అని కీర్తనకారుడు 136వ కీర్తనలో రాశాడు. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును అని 115వ కీర్తన 12వ వచనంలో రాసిపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భాలన్నీ ఏం కనపడుతున్నాయంటే, మనుషులు మనల్ని మరవవచ్చును, మనుషులు మనల్ని నిర్లక్ష్యం చేయవచ్చును, మనుషులు మనల్ని పట్టించుకోకపోవచ్చును, మనుషుల దృష్టిలో మనము హేళన చేయబడిన వారుగానో, నిర్లక్ష్యం చేయబడిన వారుగానో, తోలనాడబడిన వారుగానో ఉండవచ్చు. కానీ దేవుడు నిన్ను సృష్టించిన వాడు నిన్ను మర్చిపోలేదు. తగిన సమయమందు నిన్ను ఆశీర్వదిస్తాడు, తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. కృంగిపోవద్దు, దుఃఖపడవద్దు, బాధపడవద్దు. మనల్ని మనము తక్కువ చేసి మాట్లాడుకొనవద్దు, ఎక్కువ చేసి కూడా మాట్లాడుకొనవద్దు. ప్రభు చిత్తము జరుగునుగాక అని పూర్తిగా దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు జ్ఞాపకము చేసుకునేవాడు, దర్శించేవాడు, పరామర్శించేవాడు, ఆశీర్వదించేవాడు, అభివృద్ధి చేసేవాడు, ఆత్మీయతతో నింపేవాడు, ఆనంద సంతోషాలు అనుగ్రహించేవాడు, ఆయన ఉండేటువంటి ఆ లోకములో ఆయన హక్కును చేర్చుకొని ఆదరించేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడండి. చాలా సందర్భాల్లో మనుషుల వైపు చూసి కృంగిపోతారు. వారు నన్ను పట్టించుకోలేదు, వీరు నన్ను పట్టించుకోలేదు, వారు నన్ను చూడలేదు, వీరు నన్ను చూడలేదని మనుషుల వైపు చూసి కృంగిపోతూ ఉంటారు. కాదు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, ప్రభు వైపు చూడండి. ప్రతి సంగతికి దేవుని మీద ఆధారపడండి. ఆయన నుండి ప్రోత్సాహం కలుగుతుంది, ఆయన నుండి దీవెన కలుగుతుంది, ఆయన నుండి ధైర్యం కలుగుతుంది, ఆయన నుండి శక్తి కలుగుతుంది, ఆయన నుండి స్వస్థత కలుగుతుంది. ప్రభువు నుండి మనకెన్నో మేలులున్నాయి. ప్రభువు మనందరినీ దీవించి మన నిరుత్సాహము నుండి, మన కృంగుదల నుండి, మన కలవరము నుండి విడిపించి గొప్ప క్షేమమును, నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలను మీరు దీవించి బలపరచండి. వారున్నటువంటి డిప్రెషన్ నుండి, వారున్నటువంటి కృంగుదల, వారున్న సమస్య, వారున్న బలహీనత, వారున్నటువంటి కన్నీరు, వేదన నుండి బిడ్డల్ని విడిపించి వారికి నెమ్మది, సమాధానం ఇవ్వండి. అవును, తల్లిదండ్రులే మరిచినట్లుగా ఉన్న ఆ దావీదుని మీరు మరవలేదు, జ్ఞాపకం చేసుకున్నారు. ఆ దావీదు భక్తుని దర్శించారు. ఆ దావీదు భక్తునికి మీరు దీవించారు, ఆశీర్వదించారు. ఆ రీతిగా మా తండ్రి, మీ పరామర్శ ఈ బిడ్డలకు మీరు కలుగు చేయండి. వారున్నటువంటి వేదనలో నిన్ను వెతుకుచున్నారు, నీ వైపు చూస్తున్నారు. మనుషుల నుండి వారు విసిగిన వారుగా ఉన్నారు. మనుషుల నుండి వారు ఆనందాన్ని, ఆత్మీయతను కోల్పోయిన వారుగా ఎందరో ఉన్నారు. దేవా, నీ వైపు చూడగా వెలుగు కలుగుతుంది. నీ వైపు చూస్తే నెమ్మది, నీ వైపు చూస్తే సమాధానము. అట్టి దీవెన ఈ బిడ్డలకు మీరు కలుగు చేయండి. వారి వారి కుటుంబాల్లో మీ కృప, మీ కనికరము దయచేసి మహిమ పొందు. యేసయ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి.